హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు. ఈరోజు మన వీడియోలో కనకదుర్గ అమ్మవారి గిరిప్రదక్షిణ గురించి తెలుసుకుందామండి. అలాగే అసలు అమ్మవారు ఇక్కడ ఎందుకు కొలువై ఉంది, ఎవరి వలన ఇక్కడ కొలువై ఉండవలసి వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందామండి. పూర్వం కీలుడు అనే యక్షుడు ఉండేవాడండి. పవిత్రమైనటువంటి కృష్ణానది తీరంలో దుర్గాదేవిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. దానితో అమ్మవారు సంతోషించి వరం కోరుకోమనగా, అమ్మ నీవు ఎప్పుడు నా హృదయంలో కొలువై ఉండమని చెప్పేసి వరం అడుగుతాడు కీలుడు. సరే కీల, నువ్వు ఈ కృష్ణానది తీరంలో పర్వత రూపుడువై ఉండు, నేను కృతయుగంలో అసుర సంహారం చేసిన తరువాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అమ్మ అదృశ్యమవుతుంది. లోకాలన్నింటినీ పట్టి కబళిస్తున్న మహిషాసురుని వధించి కీలుడికిచ్చిన వరం ప్రకారం మహిషివర్ధిని రూపంలో ఇంద్రకీలాద్రి పైన అమ్మ వెలుస్తుంది. తరువాత నుంచి ఇంద్రాది దేవతలు వచ్చి అమ్మను కీర్తించి పూజించటం వల్ల ఇంద్రకీలాద్రి అని పిలువబడుతూ ఉంది. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే పేరు స్థిరపడిపోయిందండి. ఇదండి కనకదుర్గ అమ్మవారి చరిత్ర. ఇక్కడ అమ్మవారితో పాటు స్వామివారు కూడా కొలువై ఉంటారండి. ఇక్కడ పవిత్రమైనటువంటి కృష్ణా జిల్లాలో కృష్ణానదీ తీరాన స్వామి అమ్మవార్లు ఇద్దరూ కూడా కొలువై ఉండి ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటారు. ఇంకా గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందామండి. ప్రతి నెలలో వచ్చేటటువంటి పౌర్ణమికి అరుణాచలంలో ఎలా అయితే గిరి ప్రదక్షిణ చేస్తారో సేమ్ అలాగే విజయవాడలో కనకదుర్గ అమ్మవారి గిరి ప్రదక్షిణ కూడా అలాగే చేస్తారండి. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఎర్లీ మార్నింగ్ 6 కల్లా స్వామి అమ్మవార్లు కొండపై నుంచి కింద అమ్మవారు ఉంటారండి కొండ దిగువ భాగంలో, అక్కడికి స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా వస్తారనమాట. ఎప్పుడూ కూడా ప్రతి నెలలో ఈ వాహనం పైన, ఇప్పుడు మీకు చూపించే వాహనం పైన అమ్మవారిని స్వామివారిని పెట్టి ఊరేగిస్తారండి. కానీ ఈ సంవత్సరం వర్షం వలన ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ వాహనంలో స్వామి అమ్మవార్లు ఇద్దరినీ కూడా అలా మేళతాళాలతో గిరి చుట్టూ కూడా ప్రదక్షిణ చేశారండి. ఆ ప్రదక్షిణలో నేను కూడా ఉన్నాను. ప్రతి నెలలో వచ్చేటటువంటి పౌర్ణమికి మాత్రం మా వారు నేను మిస్ అవ్వకుండా వెళ్ళి స్వామిని అలాగే అమ్మవారి దర్శనం చేసుకుని వస్తూ ఉంటామండి. ఇంకా మిస్ అవ్వమన్నమాట. ఒకవేళ పౌర్ణమి రోజు కనుక మిస్ అయినట్లయితే అంటే ఏమైనా ఇబ్బంది వచ్చి ఆగిపోతే కనుక నెలకు ఒకసారి దర్శనం చేసుకుందామని అయితే అనుకున్నామండి. అది పౌర్ణమి రోజు అయితే బాగుంటుంది అనుకున్నాము. పౌర్ణమి రోజు కనుక ఇబ్బంది వచ్చింది అంటే వేరొక రోజు మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుంటాం అనమాట. అలా కంపల్సరీగా మిస్ అవ్వమన్నమాట. ఎందుకంటే మాకు దగ్గరలోనే ఉన్నామండి. విజయవాడ మాకు దాదాపుగా ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నామన్నమాట. గట్టిగా ప్రయాణం చేస్తే ఒక 1 అవర్. కాబట్టి మేము ప్రతి నెల వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుంటూ ఉంటామండి. కానీ 1 ఇయర్ నుంచి గిరి ప్రదక్షిణ చేస్తున్నారని మాత్రం తెలిసిందనమాట. అది ఇంకా మా వారు అన్నారు, మీ ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, మీ ఫ్రెండ్స్తో వెళ్ళు అని చెప్పేసి ఈసారి అన్నారు. ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి నేను వెళ్ళానండి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయి వెళ్ళాము. మీకు షార్ట్ వీడియో కూడా నేను ఒకటి అప్లోడ్ చేశాను అనమాట. అయితే మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి 6:30కి స్టార్ట్ చేసామండి గిరి ప్రదక్షిణ. కొంచెం వర్షం రావటం వల్ల కొంచెం లేట్ అయిందండి. యాక్చువల్గా అయితే 6కి స్టార్ట్ అవుతుందంట. ఇంకా 6:30కి స్టార్ట్ అయ్యామండి. మళ్ళీ మాకు సేమ్ అదే ప్లేస్కి మళ్ళీ మేము గిరి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి అమ్మవార్లతో పాటు మేళతాళాలండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే అసలు లైఫ్లో మర్చిపోలేనమాట. అంత సంబరం అనమాట. చాలా బాగుంది. ఇంకా గిరి చుట్టూ ప్రదక్షిణం చేసి మాకు వచ్చేటప్పటికి 9:30 అయిందండి. అంటే 3 అవర్స్ టైం అయితే మాకు గిరి ప్రదక్షిణానికి పట్టిందనమాట. తర్వాత 1 అవర్ దర్శనానికి పట్టింది. తర్వాత 1 అవర్లో మాకు భోజనం కూడా అయిపోయిందనమాట. ఉచిత అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు భోజనం చేయలేదు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి భోజనం చేసాము. చక్కగా స్వామి అమ్మవారి దర్శనము, భోజనము, గిరి ప్రదక్షిణ ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఆ రోజు పౌర్ణమి కదా, చాలా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ డప్పులతో అమ్మవారు ఆ వాహనం అలా వస్తూ ఉండి, తర్వాత కోలాటం ఆడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఎంత బాగుందోనండి. చూస్తే అసలు 2 కళ్ళు చాలు అనమాట. అమ్మ ఓపికిస్తే ప్రతి పౌర్ణానికి వెళ్దామా అన్నంత ఆలోచన అయితే మైండ్లోకి మాకు వెళ్ళిన వాళ్ళకి అందరికీ అలా అనిపించిందండి. కానీ చెయ్యొచ్చండి, అంత ఇబ్బంది ఏం కాదు. ఒక 3 అవర్స్లో అయితే అయిపోతుందన్నమాట. మధ్య మధ్యలో మనకి కొంచెం నీరసం రాకుండా, కొంచెం పేషెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళకి నీరసం అది రాకుండా మధ్య మధ్యలో కొంచెం ఏమంటారు
సగ్గుబియ్యం పాయసం కాదండి, పెసరపప్పుతో చేసిన పాయసమో ఏదో మొత్తానికి కానీ అందరికీ భక్తులందరికీ కూడా ఇస్తున్నారనమాట దేవస్థానం వాళ్ళు. అలాగే మధ్యలో మంచినీళ్ళని అలా ఏదో ఒకటి సప్లై చేస్తూ ఉన్నారండి. ఇబ్బంది అయితే మాత్రం ఏమీ లేదు, చక్కగా చినుకు చినుకు పడతా ఉందండి. అసలు ఆ మేళతాళాలు మీకు చూస్తేనే అర్థమవుతుంది. ముందు ముందు వీడియోలో మీకు నేను మ్యూట్లో పెట్టకుండా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఆ సౌండ్స్ అవి కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి, మీకు వీలైతే తప్పనిసరిగా వెళ్ళి అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే పౌర్ణమి కనుక వీలైతే తప్పకుండా వెళ్ళి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి, పవర్ఫుల్ అండి. పౌర్ణమి అంటే అమ్మవారి దగ్గర ఎన్నో శక్తులు అవి చాలా ఐక్యమై ఉంటాయన్నమాట. ఇది నా కళ్ళతో నేను చూస్తున్నాను, ప్రతి నెల అమ్మవారిని చూస్తూ ఉన్నాను అనమాట. నేను విడిగా వెళ్ళినప్పుడు అమ్మవారి కళకి, ఫేస్లో ఉన్న కళకి పౌర్ణమి రోజు ఉండే కళకి డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. తప్పనిసరిగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆ అమ్మవారి దయ మనపైన, మన బిడ్డలపైన, మన కుటుంబాలపైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయితే నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇంకా ఈ వీడియోలో యాజ్ యూజువల్గా సౌండ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నానండి, మీరు కూడా చూసి ఆనందించండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని